ప్రభునామమును బట్టి మనమంతా చేరి ఈ రీతిగా బైబిల్ పట్టణం కొరకై రావడానికి ప్రభు ఇచ్చిన తరుణమును బట్టి వందనాలు. మరి ఈ సంవత్సరంలో ఒక నెల కాచి కాపాడి తిరిగి 2వ నెలలో ప్రవేశింపజేస్తూ వచ్చిన ఆ దేవదేవుడైన మహాదేవుడైన యేసుక్రీస్తు వారికి మనమందరం కూడా ఎంతైనా వందనస్థులమైనాం. మరి ఈ నెల కొరకై దాసుడు మరి ప్రసాదన్న కొరకై చెప్పాము, కానీ అన్న కొంత ఉద్యోగ బాధను బట్టి వారం రాలేకపోయాడు. కనుక ఆ బాధ్యతను ఏంటి ఆ పరిచర్యను మరి చేయడానికి ప్రభు అనుకూలపరుస్తూ వచ్చాడు. కనుక ఈ రాత్రి మనం బైబిల్ పట్టణ కొరకై కొంత దేవుని వాక్యం చూసుకొని కొనసాగిస్తూ వస్తాం. ప్రకటన గ్రంథము దేవుడు మనకిచ్చిన వాగ్దానం, మొదటి వాగ్దానాన్ని ధ్యానిస్తాము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మొదట అందరు కలిసి 5వ వచనం చదువుతాం. తర్వాత 10 నుంచి కొన్ని వచనాలు చదువుకుంటూ వస్తాము. 10 నుంచి 15 వరకు మార్చి చదువుకు వస్తాం. 10 నుంచి 15 వరకు అందరు కలిపి మొదట 5వ వచనాన్ని చదువుదామండి. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటల నమ్మకమును నిజమునై ఉన్నవి గనక రాయుము అని ఆయన నాతో చెప్పుచున్నాడు. 10వ వచనం నేను చదువుతాను, 11 మీరు చదవండి. ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద తీసుకొని పోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట నాకు చూపెను. దాని యందలి వెలుగును దగదగ మెరియు సూర్యకాంతం వంటి అమూల్యరత్నమును పోలి ఉన్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఇశ్రాయేలుల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడి ఉన్నవి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరం వైపున 3 గుమ్మములు, దక్షిణం వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మలు ఉన్నవి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదులపైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల పేర్లుండెను. 12 పేర్లు కనబడుచున్నవి. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాట్లాడు వాని యొద్ద బంగారు కొలకర్ర ఉండెను. ప్రభు దేవుడు మనకిచ్చిన ఈ యొక్క సార్వత్రిక సంఘ వాగ్దానము ప్రకటన గ్రంథం 21:5. మరి దాదాపుగా ఈ గ్రంథం ఈ యొక్క అధ్యాయాన్ని అంతా కూడా ధ్యానించవచ్చు. కానీ అవసరం బట్టి ఈ వారంలో కొన్ని విషయాలు మనము ఈ వాగ్దానాన్ని గురించి ధ్యానించిన ఉన్నాము. మనకు తెలుసు, ఇంతకుముందు కూడా కొన్ని విషయాలు అయినప్పటికీ ఒకసారి గుర్తు చేసుకుందాం. యేసు ప్రభు శిష్యుడైనటువంటి యోహాను ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని రాసినట్టుగా మనకు తెలుసు. ఎందుకంటే ఇంక అన్ని విషయాలు ఎక్కువ పోతే టైం ఎక్కువైతుంది. అంటే బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. కొత్త నిబంధనలో 66 చివరి పుస్తకము. ఇది యేసు ప్రభు శిష్యుడు చివరిగా రాయబడినటువంటి గ్రంథము. ఈయన మొత్తం 3 పుస్తకాలు రాశాడు. మొదటిది యోహాను సువార్త, రెండవది యోహాను 3వ పత్రిక, మూడవది ప్రకటన గ్రంథం. ఈ 3 కూడా యేసు ప్రభు శిష్యుడు యోహాను రాశాడు. యోహాను సువార్తలో సువార్త యేసు ప్రభు వారిని గురించినటువంటి సువార్త, ఆయన దేవుని కుమారుడు అయినప్పటికీ ఆయన గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చినాడనే విషయాన్ని తెలియపరుస్తూ రాస్తూ వచ్చాడు. మరి రెండవది 3వ పత్రికలో ఒక విశ్వాసి ఎట్లా నడుచుకోవాలా అనే విషయాన్ని తెలియపరుస్తూ వచ్చినాడు. ఈ మూడవది ప్రకటన గ్రంథం భవిష్యత్తులో
దేవుడు చేయనున్నటువంటి కార్యాల గురించి, భూమి మీద ఆకాశంలో చివరి అంతం, ఈ లోకం అంతమైపోయినప్పుడు ఎట్లా భూమి మీద ఆయన రాజ్యమును స్థాపించనై ఉన్నాడు, ఆ పరలోక పట్టణంలో ఏ రీతిగా ఎవరు ప్రవేశిస్తారనే విషయాల్ని రాస్తూ వస్తాం. 20 అధ్యాయాల వరకు దాదాపు అనేకమైన విషయాలు. 21 నూతనమైన యెరూషలేము పట్టణము ఎట్లా ఉంటుంది, అందులో ఏ రీతిగా దేవుడు నిర్మించనై ఉన్నాడు అనే విషయాల్ని ఇక్కడ తెలియపరుస్తూ వచ్చిన. దాదాపు ఇది బైబిల్ గ్రంథంలో ఈ విషయాలు రాయడానికి ఆయన క్రీస్తు శకం 95లో చివరిగా హతసాక్షి అవుతూ వచ్చిన. ఆయన పద్మాస్ దీపంలో ఉన్నప్పుడు ఈ విషయాన్ని ప్రభు తనకు బయలుపరిచినప్పుడు, మరి ఇక్కడ కూడా మీరు 21:10 ఆత్మవశుడనై ఉన్న నన్ను అని మొదటి అధ్యాయంలో కూడా ఉంది ఆ విషయాన్ని. చూడండి, ఈ ప్రకటన గ్రంథం రాసే విషయాన్ని. మొదటి అధ్యాయం, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 10వ వచనంలో చదవండి. కాబట్టి 7 అనే సంఖ్య పరిపూర్ణతతో తెలియపరదు. 7 సంఘముల కంటే 7 ఖండాలకని అంటారు. తర్వాత 7 అనే సంఖ్య భూలోకానికంతా, అంటే సంపూర్ణత గుర్తు. 7 అనే సంఖ్య బైబిల్లో సంపూర్ణంగా ఈ సంగతులన్నీ తెలియపరచమని, ఎందుకంటే పై వచనంలో రాయబడింది. చదవండి, తన పై వచనము. కాబట్టి దేవుని గురించి మీ సహోదరుడు అంటున్నాడు. యేసుప్రభు శిష్యుడైనప్పుడు తాను తగ్గించుకొని, మీ సహోదరుడైన నేను, యోహానన నేను, యేసు నిమిత్తం శ్రమతో ఆ పద్మాసు దీపంలో పరివాసన ఉంటుంది. అంటే బంధించబడి ఉన్నప్పుడు, ప్రభు అతను కృంగిపోయినప్పుడు, అంటే ఆ దీపంలో ఉన్నప్పుడు, ఆ ద్వీపంలో ఆత్మవశుడైనప్పుడు ప్రభు అతనితో మాట్లాడుతూ వచ్చినాడు. అనేక మనుషులు ఏవైతే ఆయనకు చెప్పాడో దూత, దేవుని స్వరము విన్నప్పుడు ఆ సంగతులన్నీ ఇవన్నీ రాయమన్నప్పుడు రాశాడు. ఎట్లా పరిస్థితి అంటే, ఆ యొక్క సంత శ్రమలో ఉన్నా కూడా దేవుని మాటకు లోబడి ఆయన ఈ సంగతులు రాశాడు. మనమైతే మనకి ఏదైనా కొంచెం బాధ కలిగినా, లేదంటే కొంత ఇబ్బందులు కలిగినా, కొన్ని పరిస్థితులు ఉంటే ఏమో చేస్తామంటే, ఇంతగా చేసినా మళ్ళీ తిరిగి దేవుని పని చేయాలంటే ఎక్కడైతుంది? దేవుడు మా విషయంలో, నా విషయంలో ఇది చేయలేదు, ఇట్లా ఉంచలేదు, అది కలిగింది, ఇది రాకూడదు, ఇది వచ్చింది అని కొంతసారి మనం నిరుత్సాహపడతాం. కానీ ఆయన అలా అనుకోలేదు. కాబట్టి ప్రభు తెలియపరచబడిన మాటలు రాస్తూ వచ్చినాడు. అందులో నుంచి పరలోక పట్టణమైన యెరూషలేమును గురించి, అది దిగి వచ్చినప్పుడు ఎట్లా కట్టబడింది, దర్శనములోగా ఆ పరలోక పట్టణమును గురించి సంగతుల విషయాన్ని అన్నీ ఏ రీతిగా కట్టబడింది అనేటువంటి ఒక నమూనా. మనం కూడా ఒక ఇల్లు కట్టడానికి ఇప్పుడు సివిల్ ఇంజనీర్ దగ్గరికి పోతే ఆయన బ్లూ ప్రింట్ అంతా తీస్తాడు. ఎక్కడ ఎంత కొలతలు, ఎన్ని గదులు, ఎక్కడ ఏముండాలో అన్ని విషయాలు రాసిన తర్వాత దాని ప్రకారమే ఈ యొక్క నిర్మించే బేల్దారులు కడుతూ వస్తారు. అట్లా ఆ పరలోక పట్టణమును దర్శనం రూపంలో పద్మాసు దీపంలో ఉన్నటువంటి యోహానుకు దేవుడు చూపించినప్పుడు రాయబడిన సంగతులు. ఎందుకంటే మన స్వామి లేదు కనుక కొంచెం క్లుప్తంగా చెప్తున్నా. మీరు అవన్నీ 21, 22 అధ్యాయాలు చదివితే ఈ విషయాలన్నీ కొంత అర్థమవుతుంది. కొంత ప్రకటన గ్రంథం అంటేనే కొంచెం ఇందులో దేవుని ఏర్పాటును బట్టి ఈ వాగ్దానము సార్వత్రిక సంఘంగా దైవజనులు ప్రార్థనాపూర్వకంగా తీసి సార్వత్రిక సంఘ వాగ్దానంగా ఇచ్చారు. ఈ సంఘ వాగ్దానాన్ని ఆధారం తీసుకుని అనేక రకాలుగా బోధిస్తూ ఉంటారు. అయితే మనం ఈ యొక్క రాత్రికాల సమయంలో ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను, అంటే భూమి మీదంతా అన్ని విషయాలను దేవుడు తొలగించి ఒక దినాన నూతనమైన యెరూషలేమును నిర్మించబోతున్నాడు.
భూలోకంలో ఉన్నప్పుడు భూలోకంలో ఆ యెరూషలేము పట్టణాన్ని అనేక మంది రాజులు కట్టించారు. అనేక మంది రాజులు దాడులు చేసి పడగొట్టారు. ఇప్పటికి కూడా అది పడగొట్టబడి ఉంది. అయితే ఒక దినాన వస్తుంది, యెరూషలేము కట్టబడిన తర్వాత ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తాడని అదే చెప్తా. అంజూరపు చెట్టు చిగురించినప్పుడు దాదాపు 1900 సంవత్సరాలు యెరూషలేము అంటే ఇజ్రాయెల్ దేశం ఒక దేశంగా ఏర్పడలేదు. నీకు ఇంతకుముందు చెప్పాను. మరి 1948లో ఇజ్రాయెల్ దేశము ఒక రాజ్యంగా ఏర్పడింది. 1900 మనకు స్వాతంత్రం 47 వచ్చినప్పుడు స్వతంత్ర భారతదేశం అయింది. వాళ్ళకి 48లో స్వతంత్ర దేశంగా ఇజ్రాయెల్ దేశంని ఏర్పడింది. తర్వాత 48 నుంచి దాదాపు 18 వరకు 70 సంవత్సరాల వరకు కూడా అది రాజధాని యెరూషలేము కాకుండా ఉంది. తర్వాత 18లో ఇప్పుడున్న ట్రంప్ అప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మరి ఇజ్రాయెల్ దేశంలో యూదుడైన తన అల్లుడు సలహా మేరకు తర్వాత దేవుడు అన్నిటికంటే ముఖ్యము దేవుడే కొన్ని విషయాలను ఎవరిని తీసుకొని వచ్చి తన పని జరిగించుకోవాలి. కరెక్ట్గా 70 సంవత్సరాలు అయితే 48 నుంచి 18 మరి మన 2018లో 70 సంవత్సరాలకి యెరూషలేము రాజధానిగా ప్రకటించినారు. ఇంకా మిగిలింది ఏమంటే యెరూషలేము మందిరాన్ని కట్టడమే. అన్నీ కూడా సిద్ధపరచుకున్నారు. దానికోసమే ఇప్పుడు ఆ యెరూషలేము రాజ్యం ఎలా ఉందంటే ఒకసారి ఎహెజ్కేలు గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి వారు చుట్టూ అన్ని దేశాల మధ్యలో ఇజ్రాయెల్ దేశాన్ని అంటే దేవుడు ఏర్పాటు చేసుకొని అక్కడ యెరూషలేము ఉంచితే, అయితే వాళ్ళ దేవునికి దుర్మార్గులైనందువలన ఇజ్రాయెల్ దేశంలో ప్రపంచానికి మొదటి శతాబ్దం నుంచి యేసు ప్రభువుని సిలువ వేసిన తర్వాత చెదరగొట్టి 1948 వరకు దానికి రాజధాని లేకుండా ఇజ్రాయెల్ దేశం అనేదే లేదు, అట్లా చెదరగొట్టాడు. ఇప్పుడు 70 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు అనేక మంది యూదులను వారు తిరిగి యెరూషలేముకు సమకూరుస్తూ ఉన్నారు. కారణం ఏమంటే తిరిగి మెస్సై రాబోతున్నాడు, మనం యెరూషలేము మందిరాన్ని కట్టబోతున్నాడు కనుక యెరూషలేము అందరికి కూడా వాళ్ళే అన్ని మొత్తం ఎక్కడైతే యూదులు ఉన్నారో 12 గోత్రాల్లో వారు DNA టెస్ట్ చేసినప్పుడు ఏ గోత్రాలకు సంబంధించిన వారిని తీసుకొని వెళ్ళి అన్ని వాళ్ళకి ఏర్పాట్లు ప్రభుత్వమే విమానాలు తీసుకొని వచ్చి వాళ్ళ దేశానికి తీసుకొని పోయి అన్ని ఏర్పాట్లు వాళ్ళకి చేస్తూ వస్తున్నారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే త్వరలో యేసుప్రభు రాకడ సమీపమైనది. మందిరం కట్టేదే తర్వాత దానికి సంబంధించిన సామాగ్రిని అన్నీ సిద్ధపరుస్తున్నాను. అయితే దాన్ని ఇప్పుడు ఒక నూతనమైనదిగా నేను చేయబోతున్నాను అని చెప్తూ వచ్చాడు. ఆ వాగ్దానాన్ని దేవుడు మనకు కూడా ఇచ్చాడు. పాడైపోయినటువంటి పతనమైపోయిన యెరూషలేమును తిరిగి కట్టడానికి దేవుడు పూనుకుంటూ ఉన్నాడు. కాబట్టి మన జీవితం కూడా పాపముల చేత అపరాధం చనిపోయి పాడైపోయిన మన జీవితాలను అనేక మందిని కట్టడానికి దేవుడు ఈ సంవత్సరంలో సిద్ధపడ్డాడు. అది సంఘాలను కావచ్చు, లేదంటే యెరూషలేము భూ సంబంధమైనదైతే ఆత్మ సంబంధమైన హృదయాల జీవితాలను దేవుడు కట్టడానికి పూనుకొనుచున్నాడు. దేవుని మందిరాలను, దేవుని ప్రజలను, ఇంకా రక్షణ మారు మనసు లేని వారిని కూడా దేవుని కొరకే సిద్ధపరచాలని దేవుడు ఇష్టం కలిగి ఉన్నాడు. కాబట్టి ఎవరు నశించకూడదని అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఇచ్చయించుచున్నాడు. దేవుని ఉద్దేశం ఎవరు నశించుట ఆయనకి ఇష్టము లేదు. అలాంటిది దాదాపు యెరూషలేము అనేటువంటి ఈ పదము బైబిల్ గ్రంథంలో దాదాపు బైబిల్ పండితుల ప్రకారము 800 సార్లు ఉంటుంది. 800 సార్లు యెరూషలేము అనే పదము బైబిల్ గ్రంథంలో లిఖించబడినది.
తిరిగి 1948 స్వాధీనం చేసుకున్న తర్వాత మరి ఎట్లయితే వారు సిద్ధపరుస్తూ ఉన్నారు మందిరం కట్టడానికి, ఆ విషయాన్ని ఇప్పుడు మనం కొన్ని విషయాలు భౌతికంగా చూసుకున్నప్పుడు మనం ఆత్మీయ జీవితంలో కూడా ఈ విషయాలను, అయితే ఈ నూతనమైన యెరూషలేమును దేవుడు కట్టడానికి సిద్ధపడుతున్న సమయం. ఇప్పుడేమంటారు చదవండి 7వ వచనం. ఎవరు ఈ పట్టణంలో ప్రవేశిస్తారు అంటే 21:7. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనయ్యుందును, అతడు నాకు కుమారుడై ఉంటాడు. ఆ నూతనమైన యెరూషలేము పట్టణంలో ఆత్మ సంబంధమైన పరలోక రాజ్యంలో ప్రవేశించే వారి గురించి రాయబడింది. భౌతికమైన యెరూషలేము కాదు, ఆత్మ సంబంధమైనటువంటి పరలోకంలో ప్రవేశించేవారు ఎవరంటే ఈ కష్టాలు, శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు, రోగాలు, ఇబ్బందులు ఇవన్నిటి, ఎందుకంటే ఇది ఇరుకు మార్గం. విశాల మార్గం లోకస్తులది, దేవుని పిల్లలది ఇరుకు మార్గం. అందుకే ఎవడైనను క్రైస్తవుడైనందున ఏమనిపించాలంట? శ్రమ. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం వహించుడని ప్రభు అంటున్నాడు. కాబట్టి మనకు వచ్చే శ్రమలు, నిందల, అవమానాలను బట్టి ఆత్మీయ జీవితంలో మనం వెనకంజి వేయకూడదు. అయితే మన మార్గము ఎట్లా చేస్తున్నాను అంటున్నాడంటే ఆయన నూతనమైనదిగా చేస్తున్నాడు. ఉదాహరణకి ప్రభు ఇచ్చిన తలంపును బట్టి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ఐగుప్తు దాసత్వంలో ఉన్నారు. దేవుడు వారిని సేవించడానికి వెళ్ళిపోమన్నాడు. అయితే ఆ విషయాన్ని మోషే నాయకత్వంలో వెళ్ళి మోషే అహరోనులు వెళ్ళి ఫరోకు చెప్పినప్పటికీ ఆయన వెళ్ళనివ్వలేదు, అడ్డగించాడు. అయితే 10 రకాల అద్భుతాలు తెగులు చేసి వాళ్ళని ఐగుప్తులో నుండి బయటికి పంపించినాడు. మార్గం మధ్యలో వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే శత్రులు పొమ్మన్నారే కానీ తిరిగి శత్రులు తరుముతూ వచ్చారు. వారికి ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. వారు దేవునికి మొరిపెట్టినప్పుడు పొమ్మన్నవాడు దేవుడు కనుక శత్రులను తరుముతున్నారు, ముందరేమో ఎర్ర సముద్రం అడ్డంగా ఉంది. అలాంటి ఎటూ తోచని పరిస్థితుల మధ్యలో దేవుడు ఒక మార్గమును ఏం చేస్తూ వచ్చినాడు? ఎర్ర సముద్రాన్ని 2గా చేసి ఆరిన నేలను, సముద్రంలో ఆరిన నేలలో దేవుడు వారిని నడిపించి శత్రువులందరూ వారు తాకకుండానట్లుగా మేఘస్తంభంగా వారికి అడ్డముంచి వీరంతా కూడా దాటిపోయే వరకు ఉండి తిరిగి ఐగుప్తులు వాళ్ళు తరుముతూ వచ్చినప్పుడు ఎర్ర సముద్రాలు అందరూ ఒక్కరు కూడా లేకుండా అందరూ ఎర్ర సముద్ర మార్గంలోకి వచ్చిన తర్వాత 2 ఏకం చేసినప్పుడు ఒక్కరు మిగలకుండా చనిపోయినాం. అందుకే దేవుడు అన్నాడు, నేను అరణ్యములో ఏమన్నాడు? ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నా. ఎట్లా చేస్తాడు అంటే చదవండి ఆ మాటను. యెషయా గ్రంథంలో ఉంది 43. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. 43:19. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచించరా? నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారుల నదులను పారు చేయుచున్నాను. ఒకప్పుడు అది ఎండిపోయిన ఇసుక లాంటి ఎడారి ప్రాంతం, పంటలు సరిగా పండని దాన్ని ఇప్పుడు ఇజ్రాయెల్ దేశాన్ని చూసి ప్రపంచ దేశాలన్నీ అంతేకాకుండా దేవుడు వారికి ఇచ్చినటువంటి జ్ఞానము తెలుగును బట్టి ప్రపంచంలో చిన్న దేశమైన మన రాయలసీమ 3 జిల్లాలు ఉన్నంత ఉంటుంది అంతే, ఆ దేశం అంతా కలిసి. కానీ ప్రపంచ దేశాలు అన్నీ కలిసి ఇజ్రాయెల్ అంటేనే భయపడుతుంది. కారణం ఏమంటే వాళ్ళ దేవుని ప్రజలు, ఆ భూభాగం సృష్టికర్త అయిన దేవుడు కోరుకున్నాడు, ఆ ప్రజలను ప్రేమించినాడు. ఇశ్రాయేలుని కాపాడు దేవుడు, కునుకడు నిద్రపోడు, అంత గొప్ప దేవుడు. అదే వారి ధైర్యం. కాబట్టి ఎన్నిసార్లు యుద్ధాలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా వాటన్నిటిలో నుండి దేవుడు ఇజ్రాయెల్ ప్రజల చుట్టూ దాదాపు 10 రాజ్యాలు ముస్లిం దేశాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తూనే ఉంటాయి. ఇన్ని ఏకమై చేసినప్పటికీ దేవుడు ఆ యొక్క ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడుతూ వస్తున్నాడు. కాబట్టి విశ్వాసులుగా, దేవుని పిల్లలుగా ఈ లోకంలో మనకు వచ్చే అనేకమైన శత్రువు తీసుకొచ్చే ఆటంకాలు, అభ్యంతరాలు, పోరాటాలు, సమస్యలు, వీటన్నిటినీ లో నుండి దేవుడు మనల్ని కాపాడుతూ వస్తాడు. యేసుక్రీస్తు నిన్న నేడు మనం అనుకుని ఇదిగో ఆయన సమస్తమును నూతనముగా చేస్తాడు. అయితే విశ్వాసం ఉంచాలి. దేవుడు నా జీవితంలో ఒక నూతనమైన విధానంలో ఒక కార్యం జరిగిస్తాడు. అది ఆయనకి తెలుసు, అది మనకు తెలియదు. కానీ అప్పుడు బాధ ఉండొచ్చు. ఒక డాక్టర్ గాయం చేసినప్పుడు నొప్పి, బాధ ఉంటుంది. కానీ
ఆ గాయం మానిన తర్వాత ఆరోగ్యం వచ్చిన తర్వాత ఆయన చేయడము శ్రేయస్కరం. అట్లా మన జీవితంలో కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు వాటి ద్వారా మనం వెంటనే కృంగిపోయి దేవునికి దూరం అయ్యే వారిగా మనం అయితే ఇక్కడ ఉన్నటువంటి దీంట్లో ఎవరు ఆ నూతనమైన యెరూషలేములో ప్రవేశిస్తారు అని మనం ధ్యానిస్తే దేవుడు ఎట్లా ఉంటుంది ఆ నూతనమైన యెరూషలేము అనే విషయాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు దాదాపుగా ఈ యొక్క నూతనమైన యెరూషలేము పట్టణం 7 సార్లు 12, 12, 12 అని రాయబడతారు. 12 ఆ విషయాలు మీరు ఒకసారి నోట్ చేసుకుంటే చూడండి. ఒకసారి మొదటిది 12 వచనం, 12 గుమ్మములు, దాంట్లోనే 12 దేవదూతలు, 12 వచనంలోనే 12 గోత్రముల నామములు, తర్వాత 14 వచనంలో 12 పునాదులు, అదే 14 వచనంలోనే 12 అపోస్తల పేర్లు, తర్వాత 19 వచనంలో నానావిధ రత్నములతో అలంకరి 12 రత్నములు, తర్వాత 21 దాని 12 గుమ్మములు ముత్యములతో కట్టబడి ఉన్నది. దాదాపు 12 అనేటువంటి పదము 7 సార్లు వస్తుంది. అంటే సంపూర్ణంగా. మరి ఇక్కడ మనము ఎన్ని విషయాలు అన్నీ ధ్యానించడానికి మన టైం లేదు, సమయం కూడా చాలా. ఊరికే గుర్తు చేసుకొని ఎట్లా దేవుడు ఈ 12 12 దేనికి గుర్తు అంటే 12 వచ్చి పాత నిబంధనలో భక్తులు, ఆ 24 పెద్దలు అని మనం చదువుతాం ప్రకటన గ్రంథంలో 4-5 అధ్యాయాల్లో వస్తుంది. 24 అంటే మొదట 12 పాత నిబంధన కింద ఉన్నటువంటి ఆ యొక్క గోత్రాల వారు, కొత్త నిబంధనలో 12 మంది శిష్యులు, ఆ 12 మంది, ఈ 24 మంది. దాని సూచనగా మనకు తెలుసు గడియారంలో ఇప్పుడు కూడా ఎన్ని ఉంటాయి, దాదాపుగా అంకెలు 12 ఉంటాయి. తిరుగుతూ ఉంది కాలం. 1, 2, 3 అని ఆరంభం, లాస్ట్ 12 రాగానే మళ్ళా అది 12, 12, పొగలు 12, రాత్రి 12, మొత్తం 24 గంటలు ఒక దినం మారుతుంది. ఇవన్నీ కూడా దేవుడు తన వాక్యములు రాయించిన సంగతులే. నిదానంగా పరిశీలించి ధ్యానించి ప్రభుతో కనిపెట్టినప్పుడు, ప్రభు మీద ఆధారపడినప్పుడు అందుకే ఒక మాట ఉంది బైబిల్ గ్రంథం 119:18 వచనంలో, దావీదు మహారాజు నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులను తెరువుము అన్నాడు. అంటే దాదాపు మన కన్నులు అందరికి కూడా దాదాపు ఉంటేనే కదా వాక్యం చదివేది. కానీ అది కాదు అర్థం. ఆత్మ మనోనేత్రములు పరిశుద్ధ గ్రంథంలోని విషయాలను ఎంతగా మనం చదువుతూ ఉంటామో, ఎంతగా దాన్ని చదివిన విషయాలను పరిశీలన చేసి ధ్యానిస్తుంటామో అన్ని సంగతులు దేవుడు బయలుపరుస్తూ వస్తాడు. అందుకే దేవుని వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఎట్లుండాలంటే ఊట పుట్టినట్లు ఉండాల. ఊటలో నీళ్ళు అన్ని కాలాల్లో ఊరుతూనే ఉంటాయి, పారుతూనే ఉంటాయి. కానీ చెరువుల్లో కుంటలో నీళ్ళు వానలు వచ్చినప్పుడు ఉంటాయి, తర్వాత ఆరిపోతాయి. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, అంగన్ని చెరువుల్లో కుంటలో నీళ్ళన్నీ ఎండిపోతే ఆరిపోతాయి. కానీ దేవుని ప్రజలుగా అట్లా ఏదో కొంచెము అటు ఇటు అది ఇది తెలుసుకొని దేవుని గురించి జ్ఞానం కలిగినంత మాత్రం చేత మనము దాని వలన ఏం ప్రయోజనం లేదు. కానీ ఊట వలె శ్రేష్టమైనటువంటి సంగతులను ప్రార్థన చేసినప్పుడు ఈ వచనాన్ని ప్రతి ఒక్కరు దేవుని వాక్యంను చదివేటప్పుడు గుర్తు చేసుకోవాలి. నీ ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూచినట్లు నా కన్నులను తెరుము ప్రభువా అని ప్రతిసారి కొంతసేపు ప్రార్థనలను మన మనసు నిబ్బరపరుచుకొని ధ్యానించాలి. దీని పోర్షన్ చదివేది వేరు, బైబిల్ ధ్యానించేది వేరు. దానికి కొన్ని సంబంధించినటువంటి రేపటి బుక్స్లు కానీ అవి కొన్ని చదవాల్సి వస్తుంది. అప్పుడు దేవుని వాక్యం ఊట వలె మనలో ప్రవహిస్తుంది. అది అన్ని కాలాల్లో ఊట ప్రవహిస్తుంది కనుక ఆ ఊటలో నీళ్ళు ఎక్కడ పారినప్పటికీ, మనకు తెలుసు నంద్యాల రైస్, కర్నూలు రైస్ ఫేమస్. కారణం ఏమంటే ఆ నదిలో నీళ్ళ ద్వారా పంటలు పడినప్పుడు అవి శ్రేష్టమైనవిగా ఉంటాయి. వాటి ప్రత్యేకత వేరు. అన్నం కానీ రుచి కానీ పంటలు కానీ అంతే. 3 పంటలు ఉంటాయంట నీళ్ళు బారే ప్రాంతం. కాబట్టి ఇక్కడ చూస్తే దేవుని పట్టణమైన యెరూషలేమును గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు ఇక్కడ అది 12
విషయాలు అక్కడ 12 అనేది అధికారాన్ని సూచిస్తుంది. చూడండి ఒక మాట, మత్తయి సువార్త 19:29. ఆ, 28. యేసు వారితో ఇట్లనను, ప్రపంచ పునర్జన్మందు మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనాల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు. ఇది ఏం తెలియపరుస్తుందంటే అధికారం. ఈ 12 అనేది అధికారం. లోకానికి ఒక దినాన్ని వచ్చినప్పుడు యేసుప్రభుని వెంబడించిన 12 మంది శిష్యులు 12 గోత్రాల వారు తీర్పు తీర్చేవారుగా ఉంటారు. కారణం ఏంటే ఆ శిష్యులు అందరూ కూడా హతసాక్షులైనారు దేవుని కొరకై. మనం కూడా ఈ లోకంలో అలాంటి ఆధిక్యత కలిగి ఉండాలంటే అలాంటి అనుభవం కూడా వెళ్ళినప్పుడే. అందుకే చదవండి ఒక మాట, 2 పేతురు 2:20. ఒక్క నిమిషమ్మా. 2:21. కాదు, మొదటి పేతురే 2:21. కాబట్టి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు. కాబట్టి మనకి దేవుడే మాదిరి. దేవాది దేవుడు, నీతిమంతుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, బలవంతుడైన దేవుడు, నోటి మాట చేత అన్ని కలగజేసిన దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా చేసిన దేవుడు, ఉన్న వాటిని లేనట్టుగా చేసిన దేవుడు. అలాంటి గొప్ప దేవుడు ఈ లోకంలో శ్రమ మళ్ళీ మనకు వచ్చేదేం పెద్ద సంగతి కాదు. వచ్చిన దాన్ని భరిస్తే దానికి దేవుడే మార్గం ఏర్పాటు చేస్తాడు. ప్రభు కోసం ఒక పాట ఉంది, సహింతుము శ్రమలన్నీ యేసు కొరకని. కాబట్టి శ్రమలు దేవుని కొరకు అనుభవించాల్సింది వచ్చింది ఒక దినాన. దానివల్ల మనకు కాబట్టి 7 అనే సంఖ్య సంపూర్ణత సూచిస్తుంది, 12 అనే సంఖ్య ఇక్కడ చూస్తుంది. అయితే ఇందులోని సంగతులు అన్నీ కాదు కానీ మొదటిగా మనం ఇక్కడ చూడండి 12 వచనం చదవండి. 21, 12. కాబట్టి పరలోక పట్టణం ఎత్తైన గొప్ప ప్రాకారం, 12 గుమ్మములు. గుమ్మాలు ఎన్ని ఉన్నాయంట పట్టణానికి? 12. తర్వాత ఇక్కడ కింద చూస్తే 12 దేవదూత. ఆ గుమ్మాల దగ్గర 12 మంది దేవదూతలు ఉన్నారు. తర్వాత 12 గోత్రముల నామములు, పేర్లు, 12 గోత్రాల పేర్లు వాటికి చెక్కబడి ఉన్నాయి. ఇశ్రాయేలు 12 గోత్రాలు. మనము అన్నీ కాకుండా కేవలం గుమ్మములు 12 గుమ్మములు. అందులో ఒక గుమ్మము మొదటిది ఏముంది చూద్దాం. ఈ గుమ్మాల గురించి, పరలోక సంగతుల గురించి మనము ధ్యానించాలన్నప్పుడు నెహెమ్యా గ్రంథములో కాల్చబడిన యెరూషలేమును తిరిగి కట్టినప్పుడు ఆ 12 గుమ్మాలను బాగు చేస్తూ వచ్చినాడు. అందులో మొదటి గుమ్మము గొర్రెల గుమ్మం. ఈ 12 గుమ్మాల గురించి చూడండి ఒకసారి. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయంలో ఇవన్నీ గుమ్మాలు రాయబడినాయి. ఒకసారి నోట్ చేసుకోండి. 3వ అధ్యాయం 1వ వచనంలో గొర్రెల గుమ్మము, 3వ అధ్యాయం 3వ వచనంలో మత్స్యపు గుమ్మము, తర్వాత 6వ వచనంలో పాత గుమ్మము, తర్వాత 13వ వచనంలో లోయ ద్వారము, గుమ్మము అనమాట, ద్వారం అంటే. తర్వాత 13వ వచనంలోనే చివరిలో పెంట ద్వారము. తర్వాత 15వ వచనంలో దార యొక్క గుమ్మము. తర్వాత 26వ వచనంలో 3వ అధ్యాయం 26వ వచనంలో నీటి గుమ్మము. తర్వాత 28వ వచనంలో గుర్రపు గుమ్మము. తర్వాత 29వ వచనంలో తూర్పు ద్వారము.
తర్వాత 31 వచనంలో మిస్కాదు ద్వారం. ఇందులో 3వ అధ్యాయంలో 10 గుమ్మాలు ఉంటాయి. తర్వాత 12వ అధ్యాయంలో 2 గుమ్మాలు ఉంటాయి. నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయంలో 2 గుమ్మాలు. ముప్పై 39వ వచనం, 12:39. ఎఫ్రాయిం గుమ్మం అని ఉందా? 39లో ఫస్ట్ది ఎఫ్రాయిం గుమ్మము. తర్వాత ఇవన్నీ ఇంకా ముందు వచ్చినవి, ఇవన్నీ చివరిగా ఒక గుమ్మం ఉంది, బందీ గృహపు గుమ్మము. ఈ 12 గుమ్మాలు పేర్లు, ఒక్కో దాని గురించి ఒక్కొక్కటి ఒకసారి ఒక బైబిల్ స్టడీలో కూడా ధ్యానించవచ్చు. అయితే మనం ఈ రాత్రి కాల సమయంలో మన అంశంలో ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అంటే తిరిగి యెరూషలేమును భూసంబంధంగా కట్టబడినట్లుగా పరలోకంలో కూడా ఆ యెరూషలేము పట్టణాన్ని దేవుడు మన కొరకై ఇప్పుడు పాడుకున్న పాటల్లో సిద్ధపరుస్తూ వచ్చాడు. ఒకవేళ మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించినప్పుడు, రక్షణ మారు మనసు పొందినప్పుడు ఆ యొక్క పరలోక పట్టణంలో మనము ప్రవేశిస్తాము. దానికి 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనంలో మనకు తెలుసు, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవు గతించిన సమస్తమును క్రొత్తవాయెను. ఎవడైనను క్రీస్తునందున ఎడల అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత వాడు నూతన సృష్టిగా చేయబడతాడు. వాని జీవితం మార్చబడుతూ ఉంది. వాని కుటుంబము, వాని జీవితము, వాని నడక, మాటలు, ప్రవర్తన మార్చబడుతూ ఉంటాయి. ప్రాచీన పురుషుడు మనలో నుండి వెళ్ళిపోతాడు. అంతవరకు యేసు ప్రభువుని అంగీకరించనంత వరకు ఉన్నటువంటి జీవితము మార్చబడి యేసు ప్రభువుని అంగీకరించబడేంత నూతన సృష్టిగా మార్చబడుతూ వస్తాడు. అదే గొంగళి పురుగు గురించి కూడా చెప్పాం, చాలామంది కూడా చెప్తారు. మొదటిగా గొంగళి పురుగుగా ఉన్నటువంటి అది తగిన కాలం అందు అది గూడు కట్టి సీతాకోక చిలుకగా మార్చబడి రెక్కలు ఇచ్చి ఎగిరిపోతుంది. దాని జీవితం ఎంతో ఆహ్లాదకరంగా, ఆనందంగా అనేకులకు చూసినప్పుడు అప్పుడప్పుడు సీతాకోక చిలుకల పిల్లలను కూడా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కారణం ఏంటి? అదే గొంగళి పురుగుగా ఉన్నప్పుడు అసహించుకుంటారు. ఒకప్పుడు మన జీవితం అసహించుకునేది. జక్కయ్య జీవితాన్ని చూసినప్పుడు అందరూ అసహించుకునేది, ఈ పాపి అయిన మనుషుడు అనుకున్నారు. కానీ యేసు ప్రభువు అతన్ని ప్రేమించినాడు. ప్రేమించి జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అనగానే వెంటనే జక్కయ్య సంతోషంతో దిగి సంతోషంతో తన ఇంటి చేర్చుకున్నప్పుడు ఇతడు కూడా అబ్రహాము, నేడే ఇంటికి రక్షణ వచ్చినది, ఇతడు కూడా అబ్రహాము కుమారుడిగా మార్చబడుతూ వచ్చినాడు. మన జీవితం కూడా ఒకప్పుడు ఈ లోకంలో మనం పడిపోయి చెడిపోయి పాత గొంగళి పురుగు లాంటి స్వభావం, మన మాటలు, మన ప్రవర్తన, మన జీవితం ఇతరులకు బాధ కలిగించేది, దుఃఖాన్ని కలిగించేది, నష్టాన్ని కలిగించేది, కుటుంబాలకు, మనుషులకు, లేదని కొంతమంది సమాజానికి. దేవుని పిల్లలుగా మనం సమాజానికి మేలు చేయాలి కానీ కీడు చేయకూడదు. ఎంతోమంది క్రైస్తవులు దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని పరిచర్య చేసిన వారు ఎక్కడైతే సమాజము దేవుని పిల్లలు ఉంటుందో ఆ సమాజానికి మేలు కలుగుతుంది. కారణం ఏంటంటే ఆ ప్రజలు మార్చబడిన తర్వాత ఎక్కడైతే దేవుని మందిరము, దేవుని ప్రజలు ఉంటారో అక్కడ ఆ సమాజానికి, ఆ స్థలానికి మేలు కలగాలి. మనకు తెలుసు ఫెరార్ గురించి. ఆ దేశం నుండి దేశానికి వచ్చి ఎంతోమంది జీవితాల, కుటుంబాలను బాగు చేస్తూ వచ్చినాడు. మనది ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తాం. మలగలు కొట్టాలకు పోతే వర్షం వచ్చిందనుకో చెప్పులు వేసుకొని నడలేము. ఇప్పుడు మంచి రోడ్లు, సిమెంటు ఇవన్నీ వేసి కార్లు పోతాయి, స్కూటర్లు పోతాయి. ఆ ఇండ్లు కూడా బాగున్నాయి. అంతకుముందు ఉన్న ఇండ్లు చూస్తే మీరు మాలాంటి వాళ్ళు ఆ ఇంట్లోకి పోతే ఖచ్చితంగా పోతే ఎడంతా తగిలించుకొని లోనికి పోతుంటాం. కారణం ఫెరార్. ఈనాడు ఎంతోమంది పేద ప్రజలు డాక్టర్లు, ఇంజనీర్లు, గొప్ప గొప్ప వ్యక్తులు అయ్యే వరకు వాళ్ళే చదివిస్తారు. చదివి నాడు గొప్ప వ్యక్తులుగా మార్చు ఒక ఫెరార్.
మదర్ తెరిసా గురించి తెలుసు. ఆస్ట్రేలియా నుండి వచ్చి ఒరిస్సా ప్రాంతాల్లో కుష్ఠరోగుల మధ్యలో ఆయన కూడా గ్రహం స్టైన్స్ కుటుంబంగా వచ్చి సేవ చేశాడు. ఎంతోమంది కుష్ఠరోగులు మార్చాడు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి సమాజానికి. జేజే థామ్సన్ అనే వ్యక్తి మత్తు మందు కనిపెట్టినాడు. పేరు ఏదమ్మా మీకు? అదే మత్తు మందుని ఇంగ్లీష్లో ననస్తి అంటారు. పేరు ఆయన గురించి జేజే థామ్సనేనా? కరెక్టేనా? థామ్సనా అని డౌట్ వచ్చింది. థామ్సన్ అని గుర్తు కదా. సరే, ఆయన ద్వారా ఈనాడు ఎన్ని ఆపరేషన్లకు చనిపోయే సమయం. పాతకాలంలో స్త్రీలు అయితే చనిపోయేవారు. కారణం డెలివరీ కాలేదంటే చనిపోవాల్సింది వాళ్ళు. లేదంటే ఏదైనా రోగం ఉంది, గడ్డ ముదిరిపోయిందంటే ఇంక అంతే, ఏం చేయలేక, ఆపరేషన్ చేసేక లేదు. ఏదో కొంచెం ఇది. ఎందుకు చెప్తున్నానంటే దేవుని ప్రజలు ఎక్కడున్నా అది మేలుకరంగా మార్చబడదు. మన అంశంలో మనం చూసినప్పుడు ఇక్కడ ఏ భాగాన్ని మనం ధ్యానిస్తున్నామంటే, ఏ భాగాన్ని ధ్యానిస్తున్నాము? 12 గుమ్మాలలో ఒకటి గొర్రెల గుమ్మం గురించి చూడండి. అదే నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇక్కడ గొర్రెల గుమ్మము. ఈ గొర్రెల గుమ్మం అనేది దేని చూసిందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మొదటగా మనం వినొచ్చు. బాప్తిస్మిచ్చి యోహాను ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ఏం చెప్తూ వచ్చినాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో ఏమన్నాడు? ఇదిగో లోక పాపను మోసుకొని పోవు. అంటే ఆ దినాల్లో దేవాలయాలకి, అంటే దేవుని మందిరంలో బలులు అర్పించడానికి అనేకులు వాళ్ళ పాపానికి పరిహారంగా వాళ్ళు ఆ గొర్రెలను తీసుకొని వెళ్ళి బలి అర్పించి ఆ రక్తాన్ని ప్రోక్షించి వాళ్ళ పాపానికి పరిహారం చేసుకోవడానికి అనేక మంది ఆ గొర్రెల గుమ్మంగా గొర్రెలను తీసుకొని బలి అర్పించడానికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఆ బలులు అర్పించిన తర్వాత వాళ్ళ పాపానికి ప్రాయశ్చిత్తం అవుతూ వచ్చింది. అయితే ఒక్కసారే ఈయన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ బలి అర్పించినటువంటి గొర్రెగా ఈ లోకానికి వచ్చినట్టుగా యోహాను సాక్ష్యం ఇచ్చినాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా మార్చబడింది. ఆయన గొర్రెపిల్లను బలి అర్పించిన తర్వాత ఆ రక్తం ద్వారా ప్రోక్షణ కలిగేది. అందుకే 1 పేతురు 1:18-19 అమూల్యమైన నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము అని మనం చూస్తాం. ఆ యొక్క గొర్రెలకు మారుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి తగిన కాలమందు గలతీ 4:4 ప్రకారం చదవండి. గలతీ 4:4లో ఏం రాయబడిందంటే, కాలము సంపూర్ణమైనప్పుడు, చదవమ్మా. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి కాబట్టి కాలం పరిపూర్ణమైనప్పుడు కన్యమేరే గర్భమందు ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించారు. రోమిలు రాసిన పత్రిక 8:15. బైబిల్ స్టడీ అంటే కొంత వివరణగా ఉంటుందన్నమాట. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ లోకంలో ఆయన గొర్రెపిల్లగా వచ్చి కలవరి శిలువ తన ప్రాణం అర్పించి ఆయన కార్చిన రక్తం ద్వారా మనం ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తూ వస్తాం, పాపాలు కడగబడి నీతిమంతులుగా మార్చబడి ప్రభువైన యేసుక్రీస్తు వారిని యోహాను సువార్త 1:12 ప్రకారం అంటే యేసుని ఎందరు అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం. ఇప్పుడు ఆయన పిల్లలు అయిపోయినాం. ఇప్పుడు దత్తపుత్రాత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు ఆయన పిల్లలు మనం. ఉదాహరణకి ఆయన పిల్లలకు మిగతా వాళ్ళకి తేడా అనుకుందాం. సొంత కుమారుడు అనుకో, ఇంటిలో అన్నీ కూడా అడక్కోకుండానే తీసుకునే హక్కు ఉంటుంది. ఒక ఇంట్లో తన తండ్రి, గవర్నమెంట్ కూడా ఒకవేళ అయితే చనిపోయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కావాలన్నప్పుడు అతను వారసులు ఎవరు అని అడుగుతారు. తర్వాత అంతకంటే ఎక్కువగా మళ్ళీ రెండోది ఏముందంటే పిల్లలు లేని వారు దత్తత తీసుకుంటారు.
ఇతన్ని నా కుమారుడుగా లేదా నా కుమారుడు తీసుకుని నా యావదాస్తులో ఇతన్ని భాగస్తునిగా చేసుకొనిచున్నాను అని రాసించి అది చేసిన తర్వాత వాళ్ళు కూడా దత్తత తీసుకున్న వాళ్ళు కూడా కుమారులుగా ఎంచబడుతూ వస్తారు. దాన్ని రిజిస్ట్రేషన్ చేసి అన్ని చేసినాక రికార్డు మూలక మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మ ముద్ర మన మీద ఎఫెసు పత్రిక 1వ అధ్యాయం 13లో ఉంది. ఆయన ఆత్మచేత మనం ముద్రించినాడు ఆయన పిల్లలుగా. ఇప్పుడు పూర్వము దూషకులం, హింసకులం, దేవుని ఎనగని వారం. మన తెలిసి ఎఫెసీ 2వ అధ్యాయంలో 11 నుంచి 13 వచనాల్లో చదవండి. ఎఫెసీ 2:11 నుంచి చదవండి అమ్మా. కాబట్టి మునుపు దూరస్థులము, దేవుడు లేని ప్రజలము, పరజనులము. అయితే ఇప్పుడు ఇశ్రాయేలుతో సహపౌరులు కాము. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత ఇప్పుడు ఆయన బిడ్డలుగా మార్చబడినాం. కాబట్టి ఇక్కడ ఆ యొక్క గొర్రెల గుమ్మం దేని తెలియపరుస్తుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ లోకానికి ఆ గొర్రె పిల్లగా వచ్చాడు. ఆ విషయాన్ని ముందుగా యెషయా ప్రవక్త ప్రవచించాడు. 53 యెషయా గ్రంథము 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు గురించి మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతే, అయితే ప్రభు మన కొరకు ఆ గొర్రె పిల్ల వల్లే బలి అర్పణ గావించబడి ఆయన పిల్లలుగా అంగీకరించడం ద్వారా ఇప్పుడు ఆయన బిడ్డలుగా మార్చబడుతూ వచ్చినాం. ఎవరైతే రక్షణ మారు మనసు పొందుతూ వస్తారో ఆ పరలోక రాజ్యములో ఆయనతో కూడా నూతన యెరూషలేములో ఈ 12 గుమ్మాలు కలిగినటువంటి ఈ రత్నములు తర్వాత ముత్యముల చేత బంగారు వీధులతో కట్టబడినటువంటి పట్టణంలో ప్రవేశిస్తూ వస్తారు. ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించకపోతే, అదే మనం 21:8 రాయబడింది వాళ్ళ గురించి. వీటన్నిటి లోకంలో ప్రభుని అంగీకరించిన తర్వాత వచ్చిన తర్వాత మనం అన్నీ కూడా దేవుని కొరకై వదులుకోవాల్సి వస్తుంది, భరించాల్సి వస్తుంది. ఒకవేళ ఆ రీతిగా జయించువాడు వీటన్నిటినీ స్వతంత్రించుకుంటాడు. తర్వాత సంఘాల్లో మనం జయించువాడు వీటన్నిటిని స్వతంత్రించుకుంటాడు. ఒకవేళ ఆ రీతి కాకపోతే 21:8 ఏం రాయబడింది చదవండి. ఒకవేళ ఈ లోకంలో వచ్చే శ్రమలు, కష్టాలు, బాధలను వాటిని తట్టుకోలేక ప్రభు కోసం జీవించలేక ప్రభు ఇచ్చిన వంటి ఆధిక్యతను పోగొట్టుకుంటే ఏమైపోయిందంటే పిరికివారు, అవిశ్వాసులు, విశ్వాసులుగా ఉండి దేవుని యందు విశ్వాసం ఉంచలేక, తర్వాత అసహ్యులు, దేవునికి అసహించుకునేవారు, నరహంతకులు. ఒకవేళ మనము భౌతికంగా చంపే వాళ్ళని నరహంతకులు అంటాం, కానీ దేవుని వాక్యంలో తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు అనేది. తర్వాత 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే ఏ నరహంతకుని యందు నిత్య జీవము దేవుని ఆత్మ పనిచేయదు, తన సహోదరుని ద్వేషించేవాని విషయంలో. కాబట్టి అవన్నీ ఉన్నాయి. తర్వాత వ్యభిచారులు, తర్వాత మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ కూడా అగ్నిగంధకములతో మండ గుండములో పాలు పొందురు. ఇది 2వ మరణం. ఎంత భయంకరమైన విధానం. కాబట్టి దేవాది దేవుడే ఈ లోకానికి గొర్రెపిల్లగా వచ్చి కలవరిశిలో తన ప్రాణం అర్పించి రక్తం గార్చి ఆ రక్తం ద్వారా మనల్ని మన పాపదోషాలన్నీ కడిగి పవిత్రపరిచి ఆ పరలోక పట్టణమైన నూతనమైన యెరూషలేములో ప్రవేశించాలని దేవుని ప్రణాళిక ఇది. దేవుని ఏర్పాటును బట్టి మన ఊరికి వచ్చి కూర్చోలేదుడా, ఎవరు నశించకూడదని ఆయన ఏర్పాటు. సాతాను కొరకు మన దూతల కొరకు అగ్నిగుండాన్ని దేవుడు నియమించాడు, పాతాళాన్ని నియమించాడు. అంతేగాని తన స్వరూపంతో తన పోలిక చొప్పున చేసినట్టు మనుషులు ఎవ్వరూ కూడా నిత్య నరకానికి వెళ్ళకూడదని దేవుని ఏర్పాటు.
కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే ఈనాడు అవిధేయులై దేవునికి లోబడకుండా దేవుని మాట వినుకోకుండా ఎన్నో రకాలైనటువంటి నష్టాలు పొందుతున్నారు, ఎన్నో రకాలైనటువంటి దుర్మార్గ పనులు చేస్తున్నారు. ఎంతోమంది తమకిష్టానుసారమైన జీవితం. ఒక ఆయన నేను పోయినప్పుడు వాళ్ళ నాన్న గురించి మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు వచ్చినప్పుడు ఆయనకి ఈ పెరాలసిస్ వచ్చిందంట. వచ్చినప్పుడు కొడుకు ఎక్కడో పని చేస్తాడు వాళ్ళ ఒంగోలు. ఆయన చెప్తున్నాడు ఆయనకి ఏదో వచ్చినప్పుడు చూసిన బా ఈ బాధ భరించలేను, ఇది కాదురా తోమరా తిక్కరా అని పెట్టినాడు. సరే ఆయన ఏం చేసినాడంటే చెప్తూ ఉన్నాడు, చలి మంట తెల్లవారుజామున కట్టెలు వేసి చలిమంట వేసుకునే చోట మేము కూడా ఉంటే వాళ్ళ లాంగ్వేజ్ ఒక రకంగా ఉంటుంది కదా ఒంగోలు ఆ ప్రాంతంలో. ఇతగాడు తర్వాత ఇట్లా చేసినాము, తర్వాత వెళ్ళిపోయినాం, తర్వాత మొన్న ఇట్లా వచ్చిందిరా అట్లా అయిందిరా నేను కాలు పడిపోయింది అది పోయిందని ఫోన్ చేసినారు. సరే ఇంక మేము వచ్చేసినాము, వచ్చి చూసే పరిస్థితి ఇట్లా. అందుకే ఈసారి చెప్తాను తర్వాత ఏమంటైనా తనకు వచ్చే డబ్బులు పింఛన్లతో అంతా ప్రతి దినం చెప్పినాడు. అన్నమైనా 3 రోజులు తినుకోకుండా ఉంటాడు కానీ ఒక్క పూట తాక్కోకుండా ఉండడు. వాళ్ళు తాగుతారని చెప్పినా బీడీ కానీ మత్తు పదార్థం ఏది తాగినా మందు కూడా పోయారంటారు, పని చేయదంట. వాళ్ళు చెప్పేది ఒకటే, పత్యం సరిగ్గా లేకపోతే మేము ఇచ్చే మందు. ఒక ఆమె సార్ లేకపోయినాను సార్ 3 సార్లు అయిన సార్ వచ్చాయని చెప్తుంటే మేము ప్రయత్నం ఏదో చేస్తున్నాం వైద్యం, మీ ప్రయత్నాల్లో మీరు చేయాలన్నీ చేసుకోవాలా, పత్యం సరిగ్గా ఉండాలా అని చెప్తున్నాం. ఎవరైనా అంతే, మనం కూడా దేవుని పిల్లలు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎట్లుండాలి, మనం ఇహలోక మాలినము అంటుకోకుండా ఉండాలా. ఎట్లుండి లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమించకూడదు. దేవుని నమ్మిన తర్వాత కొన్ని వదులుకోవాలా, కొన్ని చేయాలా. దేవుని నమ్మినా కూడా ఇంకా పాత అలవాట్లు పాత జీవితము లోకస్తులకు బ్రతికి మళ్ళా దేవుడు కావాలంటే జరగదు అంటారు కదా. లోకంలో ఏమంటారు, అవ్వగాల బువ్వగాల అంట. కొంతమంది లోకము కావాలా, లోక ఘనతలు కావాలా, పేర్లు కావాలా, ప్రతిష్టలు కావాలా. అందుకే ఆ పిల్లోడు అన్నాడు ఈసారి అదే బాగా చెప్పేసి మేమేదో ఎంతో దూరం పోయి భార్య బిడ్డలను పెట్టుకొని మాకు సాలని ఉద్యోగాలు చేసుకొని పిల్లలను చూసుకొని మేము బ్రతుకుతుంటే మధ్యలో వీళ్ళు తాగి తందనాలే తిరిగి ఫోన్లు చేసి ఇట్లా చేస్తారు, అన్నీ విడిచిపెట్టి రావాలా, తర్వాత భార్య పిల్లల్ని అందులో వదిలిపెట్టి ఉద్యోగాలను వదిలిపెట్టి రావాలా. కాబట్టి ఈసారి ఇంకొకసారి ఇట్లా ఏదైనా జరిగి అంటే తాగి ఏదైనా చేసినా అనుకో చనిపోయినప్పుడే నేను వచ్చేది చూడని చెప్పి పోతాను అంటున్నాడు. ఒక మానవుడిగా కొన్ని విషయాలు అట్లున్నప్పుడు దేవుడు కూడా ఎంతో మనల్ని ప్రేమించి ఎంతో అన్ని రకాలుగా అన్ని పోషించి గాలి ఇచ్చినాడు. గాలి ఆక్సిజన్ కొనాలంటే గంటకి ఇంత అని ఉంటుంది. గాలి నీరు సౌకర్యాలన్నీ దేవుడు ఏర్పాటు చేసే దేవుడు పుట్టి చెట్టులో నుంచి కొంత ఆయన చెట్టు రసం తీసుకొని దాంట్లో ఏదో చేసి వైద్యం చేస్తుంటే చాలామంది బాగుపడుతున్నారు. కొంతమందికి శరీరము వాళ్ళ తత్వాన్ని బట్టి వయసులో రక్తం లేనప్పుడు నరాలు బలం లేనప్పుడు ఆటోమేటిక్ అంతగా పని చేయకపోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఒక వ్యక్తికి తనకిచ్చిన చిన్నది ఆయన చెప్తున్నాడు, ఇంకొక ఆయన తినడానికి అన్నం లేదంట ఒకప్పుడు ఆయనకి, ఈ మందు ఇచ్చే వాళ్ళ నాన్నకి. కానీ ఏదో ఇది కనుక్కోయిన తర్వాత బజార్లో ఆడ కూర్చొని కొంచెం వచ్చిన వాళ్ళకి మనకు కదా ఏదన్నా ఇప్పుడు మా కాముల దండే చేతికి కడతాం కదా అట్లా వచ్చిన వాళ్ళకి ఆ చెట్టు రసం ఇచ్చి అది చేసేవాడంట. ఫస్ట్ ఏదంటే ఇది మూర్ఛ అంటే మనం ఏమంటామంటే ఇంగ్లీష్లో ఫిట్స్ అంటారు, వాయి వచ్చిందంటారు కదా, అట్లా వాళ్ళకి వేసుకుంటూ వచ్చేవాడంట. బాగా అయితే చిన్నగా అది కొంచెం బాగా అయింది. ఇప్పుడు అన్ని రకాలుగా పక్షవాతం కానీ మూర్ఛ కానీ కీళ్ళ నొప్పులు కానీ కీళ్ళ సంబంధించినటువంటి అవి వైద్యం పని జరిగి ఈ పొద్దు కోట్లకు అధిపతులు అయినారు. అంటే తక్కువే వాళ్ళు తీసుకునేది అంతేలే, 300-500 కట్టించుకుంటారు, పెద్ద కాదు. మామూలు హాస్పిటల్కి పోతే ఒక ఆయన చెప్పినాడు, వినుకొండ నుంచి వచ్చినాడు, 3 ఏళ్ళు అయిందంట. అంటే తిరగాల్సిన హాస్పిటల్ అని తిరిగినాడు. ఎంత ఖర్చు అయిందన్న అన్న 50 లక్షలు అయిపోయిందంట. 4 ఎకరాల పొలం అమ్ముకున్నాడంట. ఇంకా ఇప్పుడు కూడా 2 కట్టలు కుదిపెట్టదు. ఇది ఫస్ట్ టైం వచ్చినానన్న బాగా అవుతుందా అని అడుగుతున్నాడు. 50 లక్షలు. ఇంకొక ఆయనకి ఇది మధ్యకేరు నుంచి వచ్చినాడు ఆయన, మన లాంగ్వేజ్ బట్టి సార్ మీరు ఎక్కడ అది అంటే మాది ఇట్లా కథ మాది మధ్యకేరు అని మాట్లాడి ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, చెయ్యి పడిపోయింది. కిమ్స్ నారా లోకేష్తో కూడా చెప్పి హాస్పిటల్ కిమ్స్లో ఉండారంట. ఇన్ని ఉంటాయి మాత్రలు సంచికి.
స్కానింగ్లు అన్నీ ఇద్దరు పట్టుకున్నారని అవి ఇవన్నీ తీసి వాళ్ళు అంటే ఏం చేస్తారంటే స్కానింగ్ చేస్తారు 10,000 20,000 అంటారు. తర్వాత దానికి ఇది వాడి దీనికి అది తినేక అన్నం బదులు ఇవి తిన్నట్లుంటుంది వాళ్ళు. ఇంకా దేవుడు ఎంత దయగలవాడు. ఒకవేళ అదే చెప్తూ ఉంటే ఇంతకు ముందు గుర్తుకొచ్చింది అక్కడ పోయిన తర్వాత. అక్కడ పోయిన వాళ్ళకి ఒక్క నరం దేవుడు మనకు తిప్పినంటే మన జీవితాంతం మనం ఆస్తులు అమ్ముకున్నా అక్కడ పోయి చూస్తే అర్థమవుతుంది మీకు ఎట్లుంటుందంటే పరిస్థితి. ఒక మనిషికి చాకరీ చేసి 3-4 ఎత్తుకోవాలా, దించుకోవాలా, అన్నీ చేయాలి వాళ్ళకి. కొన్నిసార్లు వాళ్ళు ఇసుకుపోయి గాయమంటుంది మందులు తీసుకుంటే. ఆయనకు రోగం వచ్చి మేము చచ్చినట్లుంది అన్నీ చేసేకి. అన్నీ చేయలేం వాళ్ళకి ఏ టు జెడ్. ఎట్లుంటుందంటే ఒక సంవత్సరమా ఒక నెల 3-4 ఏళ్ళు చేసుకుంటూ ఉండి అన్ని పనులు ఇడిచిపెట్టాలా. ఈయనకి జబ్బును బట్టి మందులు వేయాల, తర్వాత అన్ని చేసేలో ఎట్లా వాళ్ళకైనా క్లాస్ చనిపోయినా కూడా ఎవరికి ఏడుపు రాదు అట్లా వాళ్ళకి. ఇంకా ఎందుకంటే ఇసుకుపోయింటారు ఇంకా అప్పటికే రోజు చేసి చేసి ఇంకా లాస్ట్కి కాసుకుంటారు. ఏదో ఒక రోజు పోయినా చింత లేదు. మళ్ళీ దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు కదా. ఆ పరలోక రాజ్యంలో ఉచితంగా కృపనిచ్చినాడు, తన భరించినాడు మన శిక్ష అంతటిని. కాబట్టి లోక పాపను మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల ఆ గొర్రెల గుమ్మం, ఆ గొర్రెలు తీసుకొని పోయి లేదంటే ఆ గొర్రెల బలి అర్పించి వాళ్ళ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసేవాళ్ళు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు అది లేకుండా ఆయనే బలి అయిపోయి గొర్రెపిల్లగా లోకానికి వచ్చి మనకు బదులుగా ఆ రక్తాన్ని చిందించి ఉచితంగా యేసుప్రభు నేను పాపినంటే యేసుప్రభు రక్తం ప్రతి పాపను కడిగి మనలను పవిత్రపరిచి ఆయన బిడ్డలుగా ఇంకా ఎంతైనా ఉంది. ఆటకు పోయినా ఉచితంగా ఏమి లేదు, కానీ యేసుప్రభు నేను పాపినంటే ఆయన ఉచితంగా రక్షణ. ఎంత ధన్యత. అది భూ సంబంధంగా ఎవరైనా మేలు చేసి కొంచెం రోగం బాగా అయిందో లేదంటే ఇంకోటి సాయం చేసానో ఇంకో రకంగా చేసి ఎంతో మనం తలుచుకుంటాం కృతజ్ఞతగా. కానీ నిత్య నరకం అగ్నిగుండం నుండి తప్పించబడినటువంటి ఆ యొక్క పాతాలను తప్పించబడడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు యుగాయుగాలు ఆయన రాజ్యంలో నూతనమైన యెరూషలేములో 12 గుమ్మములు కలిగినటువంటి ఆ యొక్క ముత్యములు రత్నములు బంగారుతో కట్టబడినటువంటి ఆ పట్టణంలో దేవదూతలతో కలిసి మనం నివసించే గొప్ప భాగ్యం ఇచ్చినాడు. యేసుప్రభు నువ్వు అంగీకరించిన తర్వాత నీ జీవితాన్ని నూతన సృష్టిగా దేవుడు నిన్ను చేస్తూ వచ్చినప్పుడు అంచెలంచెలుగా నువ్వు అంతకంతకు నూతనమైన వ్యక్తిగా మార్చబడాలి. ఎన్ని దినాలు పోయినా పంది స్వభావమే కుక్క స్వభావం అంటే ఏమి లాభం? ఎన్ని సంవత్సరాలు ఇంట్లో కట్టేసి పందిని పెంచినా మళ్ళీ బయటికి ఇడిచిన దాని స్వభావము పెంటను ఆశిస్తుంది, రెండవది బురదను ఆశిస్తుంది. కుక్క కక్కింది తింటుంది. ఏం ప్రయోజనం? అందుకే ప్రభు ఒకసారి స్పష్టంగా 2000లో మాట్లాడినాడు. ఆ మాట చదవండి. పేతురు 2వ పత్రిక. గుర్తుపెట్టుకున్నారా? చాలా వందనాలు మీకు. తర్వాత 22. ఎవరికి సంభవించింది పై వచనము? కాబట్టి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు నీతి మార్గమైన ప్రభువైన యేసుక్రీస్తు వారి మార్గంలో మనం ఎరిగిన తర్వాత ఆ మార్గంలో ఉండకోకుండా మరొక మార్గంలో మన జీవితం నడిపించబడితే వాళ్ళ ఆ పందిని ఆ సామెత వాళ్ళకి చెల్లుతుందంట. కుక్క తన వాంతికి తిరిగిన సామెత. బురద పందికి, ఆ పంది బురదకు, కడగబడిన పంది బురదకు దొరలిన. ఏం ప్రయోజనం? దేవుని నమ్ముకొని దేవుని పిల్లలను పిలువబడి మన జీవితం నూతనమైనదిగా చేయబడకుండా అదే జీవితమే అదే రోతే, అదే రోతలో బొరలాడుతూ అదే జీవితంలో జీవిస్తూ దేవుని బిడ్డలుగా ఉండి ఎంత ప్రార్థన చేసి ఎంత ఆరాధన చేసి ఎట్లా బట్టలు వేసుకుంటే లేదంటే ఎంత పరిచయం ఏం ప్రయోజనం లేదు. నీ జీవితం మార్చబడకుండా నువ్వు సరైన జీవితంలో దేవుని కొరకే నూతనంగా చేయబడకుండా నువ్వు ఏమి చేసినా నిష్ప్రయోజనమే. అందుకే లోకంలో ఉంటారు బూడిదలో పోసిన పన్నీర్ బూడిదలో పడిసి ఏం ప్రయోజనం? పందులు ఎదుట ముత్యాలు వేసి అవేం ముక్కుకు పెట్టుకుంటాయి. మనుషులన్నీ అయితే అదో ముత్యాలు దండలు వేసుకుంటారు కదా. కానీ పందులు ఎదురు ముత్యాలు వేసి మూసిచ్చి పోతాయి అంతే.
దేవుని వాక్యం ఎంత బోధించినా ఏం నీ జీవితం మార్చబడకుండా. కాబట్టి అలాంటి వారు ఇక్కడ ఆ లిస్టులో ప్రకటన 21:8 ఉన్న లిస్టులో నువ్వు ఉన్నట్లంటే ఎక్కడ పోతారంట వారు? చదవండి. రెండవ మరణం. ఏమి ఆ రెండవ మరణాన్ని గురించి మనం ధ్యానిస్తే, ఎందుకంటే సమయం లేదు, ఇది ఒక దాంతోనే ముగిచ్చేస్తాను నేను. 20:15 ప్రకటన 20:15. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో జీవగ్రంథం. ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని మనం అంగీకరించిన తర్వాత మన పేరు జీవగ్రంథం అందు రాయబడి ఉంటుంది. ఇప్పుడు పుట్టిన వెంటనే హాస్పిటల్లో ఏం చేయాలా? పేరు ఎక్కించాలా. అప్పుడు ఏమి బాబునా పాప అని రాపిచ్చేవాళ్ళు. అది కూడా తెలియదు పాత వాళ్ళకి. మన గవర్నమెంట్ వాళ్ళు ఏం పెట్టినారు? ఏదో పిల్లలకు విద్యార్థులందరికీ కలిసి ఒకే పేరు ఒకే ఉండాలి అన్ని రకాలని చెప్పినప్పుడు హాస్పిటల్లో పుడితే హాస్పిటల్ సర్టిఫికేట్ చేసి మీ సేవకు పోయి అప్లై చేసి ఆధార్ కార్డు చేంజ్ చేసి మా ఓనికి ఒక ఇచ్చడానికి చేంజ్ చేసేకి మా విక్టర్కి దాదాపు 2000 వరకు ఖర్చు అయింది. 5 సార్లు తిరిగాం సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్. ఒక అక్షరం ఏకు బదులు ఈ పడింది అంతే. కాబట్టి ఇది లోకంలోనే ఒకదానికి ఇంత పరలోక రాజ్యంలో మన ప్రవేశంలో మన పేరు జీవగ్రంథం అందు ఉండాలి. ఒకవేళ జీవగ్రంథం అందు రాయబడినట్టు కనబడని ఎడల ఎక్కడ బయట భయపడతారంట వాళ్ళు? అగ్నిగుండములో. అందుకే శిష్యులు ప్రభా నీ నామాన్ని దయ్యాలు వదిలిపెట్టినాం, రోగాలు బాగా చేసినాం, అద్భుతాలు చేసినామంటే ఏమన్నాడు? లూకాసు వార్త 10వ అధ్యాయం చదవండి ఒక మాట. ఎన్నో వచ్చినది? 10:20. కాబట్టి దయ్యాలు లోబడుతున్నాయని దాన్ని సంతోషించొద్దండి. కొన్నిసార్లు కొంతమంది కొన్ని స్థలాలకు పోయి వాళ్ళు పట్టిన దయ్యాల కోసం అవి చేసి ఇవి చేసి వాళ్ళు కూడా చేస్తారు. అది ముఖ్యం కాదు. అందుకే మన దగ్గర మొదట రక్షణ మార మనసు పొందిన తర్వాత దుష్టుడు మిమ్మలను ముట్టాడు. ఒకవేళ ముట్టాలన్నా దేవుని అనుమతి కావాలి. అది యోబు జీవితంలో మనం చూస్తాం. దుష్టుడు ముట్టాలంటే దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని వస్తాడు. అయినా కూడా మనకి ఎంత జరిగినా దేవుడు తిరిగి దానిలో నుంచి సమకూరుస్తాడు. కానీ దుష్టుడు ముట్టుతున్నాడంటే కారణం ఏమంటే మనలో ఏదో దేవునికి ఇష్టం లేనిది ఉంది. ఒకవేళ దేవునికి ఇష్టం లేనిది మన దేవుని కొరకు నమ్మకంగా యథార్థంగా చేసి దుష్టుడు ముట్టినప్పటికీ దేవుని ప్రేమించి వారికి మేలు కలటక సమస్తమును అది మేలే జరుగుతుంది అంటారు కదా. గుద్దిందే మేలే గూని చక్కగా అయిందంటే, ఒక ఆమె గూని ఇంకోని పోతుందంట, కోపం వచ్చి గుద్దితే చక్కగానే అయిందంట. అట్లా మనకు కూడా కొన్నిసార్లు కొన్ని విషయాలు జరిగే సంఘటనలు కొన్ని మనకు మేలు కొరకే జరుగుతాయి. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే ఇందులో ఎక్కడన్నా పోతున్నప్పుడు కొన్ని సూచనలు పెట్టుకొని పాటిస్తుంటారు. ఇవి చేయకూడదు, అది చేయకూడదు, ఎట్లా అంటే రోజు పోకూడదంటే వాళ్ళకి ఏమంటే భయము. దేవుని పిల్లలకు మనకి ఏం భయం లేదు. మనం నూతన సృష్టి. మనం అడుగు పెడితే ఎర్ర సముద్రం పాయలైనట్లుగా అన్నీ మార్పు. ఎందుకంటే ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. మనకంటే ముందు తన దూతను దేవుడు కాపలా పెట్టి పంపుతూ వస్తాడు. ఆ విశ్వాసం ఉండాలి, ఆ నమ్మకం ఉండాలి. ప్రతిదాన్ని మనం అనుమానించే అది ఇట్లా ఇది ఇట్లా కొన్ని విషయాలు మొన్న వచ్చినప్పుడు యశ్పాదములతో మాట్లాడుతూ అందం మోసుకొని సౌందర్యం సంబంధాల విషయం మీద చెప్తే ఇట్లా అడిగినారన్నా ఇట్లుంది పరిస్థితి, అందుకే నేను మళ్ళీ దాని విషయంలో వదిలేసిన వేరే వాళ్ళ విషయం ఇట్లా చెప్తాం. తర్వాత వేరే చోటు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. మనకేమన్నీ బాహ్యం కావాలి, ఏమంటే బయటికి అన్నీ బాగా చూడడానికి. నేను ఎవరన్నా అడిగితే అప్పుడు అంటే ఇప్పుడు మాట్లాడలేదు, ఎందుకంటే ఇట్లుండాలి అట్లుండాలా బాగా మంచిగా ఏది ముక్కు కొసిగుండాలి తెల్లగుండాలి అంటే యాడ్ నిలబెట్టి డ్యాన్స్ చేపియాలా అంటుంటే నీవంతా ఇదే చూడు ఎదురు అంతా అడ్డం మాట్లాడుతూ ఉంటారు. నన్ను గుణం కాదు కావాల్సింది ఇప్పుడు వాళ్ళకి. ఏం కావాలా అందం కావాలా. దేవుని వాక్యం ఏముంది? ఆయన 1000 మందితో ఆయన ఏం చెప్పినాడు? అందం మోస్కరము సౌందర్యం అర్థం. అయితే గుణవతి అయిన భార్య దొరకట అరదు, అట్టిది ముత్యం ఏడుంటుంది తెలుసా? సముద్రం అడగ భాగంలో ముత్యపు షిప్లో ఉంటుంది ఒరిజినల్ది. మీరే అన్ని మామూలు కొనుక్కునేవి 200-300 కొనుక్కొచ్చుకునే ముత్యాలు
ప్లాస్టిక్ అవి అట్లా తయారు చేస్తారు అంతే. కాబట్టి అంత విలువైంది ఆమె లక్షణాలు 31. అందుకే స్త్రీలు ఏ దినం మొదలు పెట్టుకుంటే ప్రతి దినం 31 అధ్యాయం చదువుకుంటే చాలా మేలు వాళ్ళకి. ఒకటి రోజుకోటి తన లక్షణాలు నేర్చుకుంటే చాలు. అది చదువురు కానీ మనమంతా సీరియల్ చదివి పేపర్ చదివి వాళ్ళ గురించి వీళ్ళ గురించి గంటలు కాలయాపన కూర్చొని నడాలు మెడలు నత్తుంటాయి. అవి లాస్ట్కి తల్లి మళ్ళీ లాస్ట్కి పోవాలనుకున్నప్పుడు మళ్ళీ ఏదో సాగు చెప్పేది, ఏం ప్రయోజనం లేదు. దేవుని పిల్లలుగా మనం ప్రతి మాటను గురించి దేవునికి లెక్క చెప్పాలి. కాబట్టి జాగ్రత్త పడాలి. కాబట్టి మనము ఈ యొక్క పరలోక పట్టణంలో ఆ నూతనమైన ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మొట్టమొదటిగా ఆ 12 గుమ్మాల గురించి మనం ధ్యానించినప్పుడు ఈ యొక్క గొర్రెల గుమ్మము దేని చూపిస్తున్నారు? రక్షణ మార్గాన్ని. రక్షణ మనసు మొట్టమొదటిగా పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి రక్షణ గుమ్మము మార్గం. అందుకే ప్రభు ఏమన్నాడు? నేనే మార్గమును సత్యమును జీవం, నా దారిని తప్పడు ఎవడును తండ్రి యొద్దకు రాడు. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయం ఈయనే యోహాను గారు రాస్తూ వచ్చినారు. 10వ అధ్యాయం 7వ వచనంలో ఏం రాసినాడు? గొర్రెల పోవు ద్వారమును నేనే. కాబట్టి గొర్రెల పోవు మా ద్వారమును నేనే మార్గమును సత్యమును జీవమైన నా దారిని తప్ప ఎవడు తండ్రి యొద్దకు. కాబట్టి పరలోక రాజ్యం నూతనమైన యెరూషలేమును తండ్రి యొద్దకు వెళ్ళాలంటే నువ్వు మొట్టమొదటి అనుభవం ఏం కలిగి ఉండాలంటే గొర్రెల గుమ్మము అనుభవం కలిగి ఉండాలి. అంటే రక్షణ పొందిన వ్యక్తులే ఆ పరలోక రాజ్యం నూతనమైన యెరూషలేము. ఇంకా రక్షణ పొంది కూడా నీ జీవితంలో పాపంలో పడిపోతే నువ్వు సరి చేసుకోవాలి. అదే దావీదు మనకు చెప్తూ వస్తాడు. చదవండి, దావీదు మహారాజు 50వ కీర్తనలో బెత్షెబతో పాపం చేసినప్పుడు, ఆ పాపంలో పడిపోయినప్పుడు, నాతాను ప్రవక్త ఎక్కిరి చేసినప్పుడు ఏమని చెప్తూ వస్తాడంటే, నేను పాపంలోనే పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించానంటూ 10వ వచనం చదవండి. దేవా కాబట్టి తన జీవితంలో శుద్ధ హృదయం లేదు, కారణం చెడిపోయింది. వ్యభిచారిగా నరహంతుడిగా మార్చబడుతూ వచ్చినాడు. తన హృదయం గుమ్మం, గొర్రెల గుమ్మం రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నాడు. అందుకే నీ రక్షణ ఆనందం మరలా నాకు దక్కించు. ఒకవేళ రక్షణ పొంది మారు మనసు పొంది ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించకుండా అడ్డగించేది ఒకవేళ ప్రకటన 21:8లో ఏదైనా ఉంటే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించవు. అదే విషయాన్ని మనం అక్కడ చూస్తాం. చూడండి, 21వ అధ్యాయము 27వ వచనం. కాబట్టి నిషిద్ధమైనది, దేవునికి దృష్టికి అసహ్యమైనది, నిషిద్ధమైనది, నిషేధించినది ఏది కూడా ఉండకూడదు. అందుకే ప్రభు ఏమన్నాడు ప్రసంగంలో మత్తయి 5:8, హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారి దేవుని. మన హృదయం శుద్ధి లేకపోతే నువ్వు ఎన్ని దినాలు వచ్చినా, ఎంత పేరు పెట్టుకున్నా, ఏం ఆరాధన చేసినా, ఏం ప్రార్థన చేసిన హృదయం శుద్ధి కలిగి ఉండాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. కాబట్టి దేవుని పిల్లలుగా మనం కలిగి ఉండాల్సింది ఏమంటే గొర్రెల గుమ్మం గుండా మనం ప్రవేశించాలి. మొట్టమొదటి అనుభవం ఆ నూతనమైన యెరూషలేములో దేవుడు సమస్తమును నూతనమైనగా మన జీవితం మార్చబడి నూతనమైన జీవితం జక్కాయి వలె జీవించాలనుకున్నప్పుడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడని సాక్ష్యం పొందాలనుకున్నప్పుడు, ఆ ఇంటికి రక్షణ పొంది ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురని దేవుని వాక్యం సెలవిస్తూ వచ్చినట్టుగా నీ జీవితమును నీ కుటుంబము నూతనమైనదిగా చేయబడాలంటే నువ్వు మారాలి. రక్షణ పొందిన ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సంచి. గొర్రె రక్షణ పొందిన తర్వాత యేసు రక్తం చేత నీ పాపాలు దోషాలు కడగబడిన తర్వాత నీ పేరు జీవగ్రంథమందు రాయబడి ఉంటుంది. ఒకవేళ రక్షణ మారు మనసు లేకుండా జీవగ్రంథమందు రాయబడకుండా నువ్వు ఎన్ని చేసినా, పేరు పెట్టుకున్నా, మందిరానికి వచ్చినా, ఎంత డబ్బులు ఇచ్చినా, ఏం చేసినా నిష్ప్రయోజనం. అందుకే మనకు తెలుసు అన్ని కాల్చివేయబడేది అదంతా. అందుకే బుద్ధి లేని కనుకలు ఆలస్యంగా వచ్చినారు, సిద్ధపాటు లేదు. తలుపు తీయమంటే ఏమన్నాడు? మీరెవరో నేను ఎప్పుడు అక్రమం చేయవారులారా మీరెవరో మేమమ్మను. దేవుని దృష్టి క్రమం జీవితం, వాక్యానుసారమైన జీవితం కాకుండా ఎంత జీవించినా నీ జీవితం నూతనముగా చేయబడలేదు.
ఒకళ్ళ రక్షణ మారు మనసు పొంది దావీదు వాళ్ళు ఎక్కడైనా తప్పిదంలో పడిపోయినట్లయితే ప్రభు ఎట్లయితే దావీదు మహారాజు తన జీవితాన్ని సరి చేసుకున్నాడు, అదే మనం చదివిన భాగం. చదవండి, ఇంకోసారి చదవండి అన్నమాట. 10 వచ్చిన 51:10. నీ రక్షణానందమును మరలా నాకు ఎన్నో వచ్చిన చదువు. కాబట్టి సమ్మతి గల మనసు, రక్షణానందం మళ్ళీ రావాలంటే దేవునితో మనం ఏం కావాలా? సమ్మతి కలిగి ఉండాలంటే మన దోషాలు, మన అవిధేయత, మన పొరపాట్లు, మన బలహీనతలు సరి చేసుకోవాలా. ఎన్నేళ్ళు పోయినా మార్పు లేకపోతే ఏం ప్రయోజనం? అది అంటారు కదా, బొడ్రాయి ఉంటుంది, బొడ్రాయి ఉంటుంది ఒకటి. ఎన్నేళ్ళ నుంచి చూసినా ఎంతమంది ఊర్లో చచ్చిపోయి శ్మశానానికి మోసుకొని ఆ బొడ్రాయి అట్లే ఉంటుంది. ఎన్ని వానలు వచ్చినా, ఎంతమంది దొక్కినా, ఎన్ని చేసినా అది అట్లే ఉంటుంది. అట్లా నీ జీవితం మార్పు లేకుండా అనేకులకు ఆటంకం, నష్టం కలిగించేదిగా, దేవునికి ఇష్టం లేనిదిగా నీ జీవితంలో ఒకవేళ జీవిస్తే ఆ నూతనమైన యెరూషలేములో నువ్వు ప్రవేశించలేవు. ఎవరు ప్రవేశిస్తారు? యెరూషలేము, నూతనమైన యెరూషలేము జయించువాడు వీటన్నిటినీ. కాబట్టి లోకంలో వచ్చే ప్రతి విధమైన పరిస్థితులన్నీ జయించాలి. అబ్రహాం జీవితంలో, యోసేపు జీవితంలో, దావీదు జీవితంలో, దానియేలు జీవితంలో, బైబిల్లో భక్తుల జీవితాల్లో వచ్చిన వారు అందరూ కూడా అనేక శ్రమల గుండా వెళ్ళిన వారే, ఒక్కొరికి ఒక రకమైన అనుభవాలు. అందుకే హెబ్రీ పత్రిక 11 అట్టి వారికి ఈ లోకం లోకమైంది కాదు. అంతేగాని దేవుని నమ్ముకున్నాం కాబట్టి అన్నీ బాగుండాలా, చింతేదారు లేకుండా తినాలా, తరతరాలకు తినుకుంటుండాలా, అంతా మనకే ఉండాలా, ఎవరు ఎట్లన్నా పోనీ, అది కాదు దేవుని బిడ్డలకు ఉండాల్సింది. చెట్టు అంట పండ్లు కాస్తుంది, పూలు కాస్తుంది, అన్నీ కాస్తుంది, ఒకటి కూడా తిందు. తనకు తిందో దక్కదని తెలిసి అది కాయకుండా ఉంటుందా? ఖచ్చితంగా పూలు కాస్తుంది. కానీ మనం ఊరికే ఉన్నాం, అప్పవడంగా మనం ఏం చేస్తాం దాన్ని? కొంతమంది నరికేస్తారు, కొంతమంది కాల్ చేస్తారు. ఏది కూడా దాన్ని వదిలిపెట్టు, మేలు చేసేది. మన విశ్వాసులుగా నేను చదువుతున్న దినాల్లోగా సొంత వాక్యం రాసేమని కందుకూరి వీరేశలింగం పంతులు చెప్పింది. సంఘ సంస్కర్త అయిన ఫలించే వృక్షానికే రాతి దెబ్బలు. దేవుని బిడ్డలకే ఈ లోకంలో ఆ వృక్షానికే పండ్లు కాసే చెట్టుకి రాయలు వేస్తారు, ముళ్ళ చెట్టుకి ఎవరు దాని దగ్గర కూడా పోరు. ఎందుకంటే చెప్తారు. నేను అన్న దగ్గర, మార్కన్న దగ్గర పోతే వాళ్ళ ఆఫీసు ఆడ పని చేస్తే పోతే ఆ రిజర్ చెట్టు కింద ఉంటే కొంచెంసేపు ఉండేలో ఆ రిజర్ చెట్టు మీద నా పురుగులన్నీ మిందు పడినాయి. ఏం ఇట్లా నవ్వదు, ఇట్లా అనే లోపల అది అట్లా చెట్లపై మెత్తగా షర్ట్కి అవన్నీ దాని రక్తం అదంతా దాని మీద ఉండినవన్నీ, దాని స్వభావం. మళ్ళీ ఎప్పుడైనా పోయినాడు ఆడ ఉండం, యాప చెట్టు కింద ఉంటాం. గుర్తించినాం దాని కిందకే పోకూడదని. కాబట్టి దేవుని పిల్లలుగా మనము మంచి ఫలాలు ఫలించేవారు, వారి వారి పనులను బట్టి మీరు వారిని తెలుసుకుందారు. మత్తయి సువార్త ఆ మాట చదివి దగ్గర ముగిచేస్తాం. చూడండి, 7వ అధ్యాయంలో ఉంది, 17వ వచనం, 16 నుంచి. వారి పొలముల వల్ల మీరు వారు తెలుసుకుందరు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనేను, పల్లేరు చెట్లను, అంజూర పండ్లనేను ఎదురా. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలము ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో. కాబట్టి మారు మనసు తగిన ఫలము నీలో లేదంటే ఒక దినం వస్తుంది, ప్రకటన 21:8 ప్రకారం అగ్నిగుండంలో పడేవి. మనకు తెలుసు తలాంతలు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చదవండి, 30 వచనం, 25-30. మరియు కాబట్టి పనికి మాలిన దాసులు, మారు మనసు తగిన ఫలింపని దేవుని పిల్లలు, ఒక దినం వస్తుంది, దేవుడు ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరునా నువ్వు మారు మనసు తగిన ఫలం ఫలించాలా. లేదా ఇంకా మారు మనసే పొందుకోకుంటే నీ జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించాలా. ఒకవేళ యేసుప్రభుని అంగీకరించుకోకుండా నీ జీవితంలో ఒక దినం వస్తుంది, నరకబడి అగ్నిలో వేయబడినట్లుగా నువ్వు వేయబడుతూ వస్తావు. ఒకవేళ మారు మనసు పొంది కూడా నీ రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నట్టుగా, మారు మనసుని జీవితం లేకుండా
ఫలాలు లేకుండా నీ జీవితంలో జీవిస్తే ఒక దినం వస్తుంది, నువ్వు నరకబడి ఎక్కువ వేయబడతావు. ఆ ఒక దినారం కలిగిన వాడు ఫలించలేదు కనుక ఎక్కడేసినాడు ఆయన్ని? ఈ పనికి మాలిన దాసుని ఎక్కడేమన్నాడు? చదువులేదా మీరు? వెలుపటి చీకటిలోనికి అక్కడ ఏముంటుంది? ఏడుపును. మళ్ళీ ఆ స్థలానికి పోవడం నీకు ఇష్టమా? నిత్యం యుగాయుగాల సంతోషముతో ఆ 12 గుమ్మములు కలిగిన పట్టణంలో ప్రభువైన యేసుక్రీస్తు యేసుప్రభు శిష్యులతో దేవుని ప్రజలతో పరిశుద్ధులతో సంతోషించి ఆనందించి యుగాయుగాలు ఇక్కడున్నట్లుగా బాధలు కష్టాలు పండ్లు పాటలు ఏముండవు. నిత్యం ప్రభుని ఆరాధించుటే. ఇక్కడన్నా పద్దెన లేసిన ఆ పని ఈ పని రాత్రి పొగులు అన్నీ చేసినా కూడా చేసి మెత్తగా కట్టి పట్టుకొని తిరగలేని ఆ రోజు నీకు అన్నం పెట్టేవాళ్ళు ఉండరు. మీరు అనుకుంటున్నారు. ఒక దినం వస్తుంది, ఎవరు బట్టి ఇప్పుడు చూస్తాం వచ్చే వాళ్ళలో ఎక్కువ భార్యాభర్తలు తప్ప ఇంకేరే వాళ్ళు లేరు. ఒకవేళ ఉంటే మహా బిడ్డ అట్లా ప్రేమ ఉన్న వాళ్ళు ఉండే ఒక 2 రోజులు వస్తారు, 3 రోజులు వచ్చి మళ్ళీ వాళ్ళ ఊరిలో వదిలిపెట్టి ఇంట్లో పెట్టుకోలేరు కదా. ఒక ఆమె వచ్చింది బయట చెరువుల నుంచి, పాప ఆమె పెరాలసిస్ వచ్చింది. వాడు పుట్టినప్పటి నుంచే తిక్కులోడు, వానికి 15 ఏళ్ళు ఉంటాయి. భర్త హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినాడు. ఎట్లా బతుకుతారో వాళ్ళు, ఎట్లుంటారు వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? దేవుడు ఎంత ప్రేమ కలిగిన మన జీవితం ఎంత ధన్యకరంగా ఇచ్చినాడు. అన్నీ ఇచ్చినాడు, ఏది తక్కువ కాక. అందుకే సజీవ యాగంగా దేవుడు మనకిచ్చిన వారిని దేవుని మహింపరచు. ఒక దినం ఈ శరీరం మట్టిలోకి పోయినా దేవుని దగ్గరికి మన ఆత్మ బలా నమ్మకమైన మంచి దేవుని కొరకై మనం ఫలించాలా. అది నూతనమైన జీవితంగా మార్చబడాలా. ఈ క్షయమైన శరీరం భూమిలో పైన అక్షయమైన మహిమ కలిగిన శరీరంతో ప్రభుని ఎదుర్కొనడానికి నూతనమైనది పరలోక గుమ్మంలో పట్టణంలో మనం కూడా ప్రభుత్వం కూడా యుగాయుగాలు నివసించడానికి సిద్ధపడాలా. అది లేకుండా దాని కొరకు దీని కొరకు ఎన్ని చేసి 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 నిన్నవన్నీ అరగొట్టుకొని అంటే ఏంటి ఎముకలు కండరాలు అయిపోయినాక లాస్ట్ నేను పట్టుకొని పోయే వాళ్ళు కూడా ఉండరు. అన్నీ కొన్నిసార్లు చూస్తాం తెలుసు. అట్లా అన్నీ 1, 2 కూడా బట్టల్లో నిడిసాలు ఇప్పుడు ఆడిపోయిన వాళ్ళని ఎత్తుకోలేరు, చేయలేదు, గాలి పాప అనిపిస్తుంది. దేవా బుద్ధి ఉంటే ఇట్లాంటి జీవితం వద్దు, మంచి మరణం నాకు దయచేయని ప్రార్థన చేసుకున్నా. హనోకు వల్ల ఆయన నడుస్తూ దేవునితో వెళ్ళిపోయినట్లుగా కనపడి నిన్నున్నాడు ఇప్పుడున్నాడు అన్నట్లు ఉండాలి. అంతే ప్రభు దగ్గరికి వెళ్ళిపో. అంతేగాని ఈ జీవితము తర్వాత దేవుని నామాన్ని దూషణ కలిగేది నాకు ఎప్పుడు అనుమతించదు. అందుకే బిలాం కూడా తప్పుడు పని చేసినా అన్నాడు, నీతివంతుల వంటి మరణం నాకు ఆయన భక్తిగా దయచేయి అన్నాడు. దేవుని పిల్లలుగా మనం ఎప్పుడు కూడా మంచిది కోరుకోవాలి. ఈ లోకం అశాశ్వతం కాబట్టి నూతనమైన యెరూషలేములో ప్రవేశించాలంటే మన జీవితం మార్చబడి ఉండాలి. రక్షణ మార మనసు పొందిన వారమై ఉండాలి. ఒకవేళ పొంది కూడా పోగొట్టుకుంటే దావీదు పశ్చాత్తాపడి తిరిగి కోరుకొని ఇంక నుంచి అయినా మన జీవితాన్ని నూతనమైనదిగా మార్చబడి ప్రభు కోరిక జీవించాలి. అది ప్రభు మనకి. ఇక ఇదిగో నేను సమస్తము నూతనమైనవిగా ఆ నూతనమైన రాజ్యములో మనం ప్రవేశించినట్లుగా అబ్రహాం అందుకే అన్ని పరిస్థితులు వచ్చినా ఎబ్రి 11:10 రాయబడింది. పునాదులు గల ఆ పట్టణం కొరకు ఏం చేసినాడంట? చదవండి, చదివితే మంచిది. ఏలైనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండని. తనకు ఎన్ని పరిస్థితులు వచ్చినా సమస్యలు వచ్చినా పునాదులు గల ఆ పట్టణం ఆ రాజ్యం నాది, నేను అక్కడే వెళ్ళాలి అని ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం కూడా ఆ రాజ్యం కొరకు ఆ దేశం కొరకు నూతనమైన యెరూషలేములో మనం ప్రవేశించి దేవునితో కూడా యుగాయుగాలు ఉండడానికి మనం సిద్ధపడాలి. దాన్ని జ్ఞాపం చేయడానికి దేవుడు తన వాగ్దానాన్ని దేవుని వాక్యంలో నుండి మనకు దేవుడు ఇస్తుంది. కాబట్టి ఇక నుంచి అయినా మన జీవితాన్ని మార్చుకొని నూతనమైన జీవితం, నూతనమైన బ్రతుకు, నూతనమైన ప్రవర్తన అన్నీ కలిగిన వారమై జీవించినట్లుగా ప్రభు మనం సిద్ధపరిచినట్లుగా తీర్మానం చేసుకొని ప్రార్థన చేస్తూ వస్తాం. మోకాళ్ళ మీదకి రండి. నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము, నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము. కాబట్టి నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించాలంటే పరిశుద్ధంగా జీవించు. దేవుని కొరకు తీర్మానం చేసుకో. ఒక దినం వస్తుంది ఆయన రాజ్యంలో మనం ఉంటాం, లేదా ప్రభు వస్తే ఆయనతో కూడా ఎత్తుపడతాం.
లేకపోతే జీవగ్రంథం అందు నీ పేరు లేకపోతే ఒక దినాన శిక్ష నీకు ఏడుపు పండ్లు కొరికే స్థలంలోనికి నువ్వు వెళ్ళకుండానట్లుగా ప్రేమ కలిగిన దేవుడిని రక్షణ పొందాలని, ఇంకా రక్షణ వాయిదా వేయద్దు. రక్షణ మారమనసు పొంది నూతన రాజ్యం ప్రవేశం. రక్షణ మారమనసు పొంది కూడా ఇంకా నీవు రక్షణ ఆనందం లేకుండా నూతనమైన జీవితం నూతనమైన లేకపోతే తీర్మానం చేసుకొని సరి చేసుకొని ఆ రాజ్యం కొరకై సిద్ధపడు. అలాగే మరి శనివారము ఆదివారం సోరుడు వాచ్నెట్ సర్వీస్కి వచ్చిన ఆరోన్ బ్రదర్ వస్తున్నాడు. మీరు ఎవరు కూడా మిస్ కాకుండా అందరూ సిద్ధపడి ఆ 2 రోజుల కూడికల్లో పాలు పొందాలి. ప్రార్థన చేస్తూ వస్తాం.